టీసాట్ సీఈఓగా నియమితులైనటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. మాట్లాడదాం ఒకసారి. మీ ముందున్న సవాళ్ళు ఏంటి? గవర్నమెంట్ మిమ్మల్ని టీసాట్గా సీఈఓగా నియమించబడ్డారు మీరు. ఏంటి మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఎట్లా తీసుకుపోతారు దీన్ని ప్రజలు? సో మొట్టమొదటిగా టీసాట్ సీఈఓగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు. సో టీసాట్ సవాళ్ళు అంటే ఏం లేవు. సవాళ్ళ కన్నా విద్యార్థులకు విద్యని ఎట్లా అందించాలి, ఇప్పుడు ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏ విధంగా ప్రతి స్కూల్కి ఏ విధంగా ఇది టీసాట్ని అందుబాటులో ఆల్రెడీ ఇంత గతంలో తీసుకెళ్లారు. కాకపోతే ఇప్పుడు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, ఏ ఎగ్జామ్స్ ఏ డిపార్ట్మెంట్ నుంచి పడుతున్నాయి, గ్రూప్ 1 అయితే దాని యొక్క ప్యాటర్న్ అంతా తెలుసు. సో దానికి సంబంధించిన నిపుణులు తీసుకొచ్చి క్లాసెస్ చెప్పించే ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేయాలని ఆల్రెడీ కృతనిశ్చయంతో ఉన్నది. దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ కూడా వచ్చింది, కొన్ని ఈ మధ్యకాలంలో కూడా ఫిలప్ చేసిండ్రు. సో ఇంకా రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి ఏ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకొని అసలు నిష్ణాతులను ఎటువంటి నిష్ణాతులను తీసుకొని క్లాసెస్ చెప్తే ప్రిపేర్ అయ్యేవారికి, ఎంత నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ప్రిపేర్ అయ్యేవారికి అర్థమయ్యేలా క్లాసులు చెప్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మా ముందున్న సవాలని చెప్పొచ్చు. ఇక భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ నిర్వహించే దాంట్లో కొంత నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. దీన్ని ఎట్లా అధిగమించాలి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద కూడా టీసాట్ ద్వారా మార్క్ టెస్ట్ అంటే మేమే ఎగ్జామ్స్ సంబంధించి ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేసి ప్రిపరేషన్ చేసి దాంట్లో పాల్గొని నిజంగా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, రేపు భవిష్యత్తులో మీరు నిజమైన ఎగ్జామ్ రాసినప్పుడు ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలనే దాని మీద ఒక నిష్ణాతులతో ఇట్లాంటి మార్క్ టెస్టులు కూడా టీసాట్ ద్వారా పెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి త్వరలోనే వెల్లడిస్తాం. కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 దీనికి సంబంధించిన కోచింగ్లన్నీ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, అంటే ఎట్లాంటి కోచింగ్ ఉండబోతుంది వాళ్ళకి? ఇప్పుడు మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఉంటాయి అనేక రకాలుగా. కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో వారికి ఉపయోగపడుతుంది కదా. సో మరొకటి, ఇప్పుడు ఒక్కొక్క అంటే టీచర్ ఒక్కొక్క విధంగా చెప్తాడు. నిజంగా మేము మంచి నిపుణులను తీసుకొచ్చి మేము చెప్పగలిగితే నిజంగా విద్యార్థులకు కానీ ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నిజంగా టీసాట్లో చెప్తే బాగా అర్థమవుతుంది. టీసాట్లో మ్యాథ్స్ చెప్పినా, ఫిజిక్స్ చెప్పినా, హిస్టరీ చెప్పినా, వాళ్ళు చెప్పే నిపుణులు చెప్పేది బాగా అర్థమవుతుంది విధంగా మేము ముందుకు వెళ్ళాం అనుకో, డెఫినెట్గా కూడా కోచింగ్ సెంటర్ల కన్నా కూడా టీసాట్ ద్వారానే ఎక్కువ క్లాసెస్ వినడానికి ఉపయోగం ఉంటుంది. సో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చాలామంది విద్యార్థులకు అసలు టీసాట్ మీద అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన చేసే కార్యక్రమం కానీ ప్రజల్లోకి ఎట్లా ముందుకు తీసుకుపోతారు దీన్ని? అసలు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు టీసాట్ మీద ప్రత్యేక దృష్టి ఉంది. మంత్రి గారికి, శ్రీధర్బాబు గారికి ప్రత్యేక దృష్టి ఉంది. ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రకటించున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సెంటర్లు, ఆన్లైన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడినట్టు మాకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి దృష్టి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇది టీసాట్ ప్రతి స్కూల్కు టీసాట్ ఆన్లైన్ క్లాసెస్ అందేలా ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దానికి సీఈఓగా నా బాధ్యతగా నేను ముందుకు తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టిర్రు. అది గవర్నమెంట్కి పెద్ద సవాల్. మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో? టీసాట్ అది ఇప్పుడు ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు వేస్తాం అంటున్నారు. సో టీసాట్ యొక్క పాత్ర ఏంది, ఉద్యోగాలు వేసినప్పుడు నోటిఫికేషన్లు వేసినప్పుడు ఆ ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్లు వేశారు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏంది, వాళ్ళకి ఎట్లా ప్రిపరేషన్ చేయాలి అనే అంశం పైన టీసాట్ యొక్క బాధ్యత ఉంటుంది. సో మీరు అడుగుతున్న క్వశ్చన్ మరి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు ఫిలప్ చేస్తుంది ఏంటి అనేది కదా, అంతే కదా. లేదు, ఇందులో మీ పాత్ర, టీసాట్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు ఎలాంటి ప్రోత్సాహం అలాంటివి మీరు ఎట్లా అందిస్తారా? డెఫినెట్గా మా ప్రోత్సాహము, అప్పుడు ప్రతి క్లాసెస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ టీసాట్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో అప్లోడ్ చేస్తాం. ఎవరికి ఎప్పుడు కావాల్సినప్పుడు కూడా దానికి వినడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో కాబట్టి విద్యకు సంబంధించేమో ఆన్లైన్ సెంటర్లు పెడితే ఆన్లైన్ సెంటర్ల ద్వారా కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ ఏరియా పెట్టి అక్కడ మొత్తం ఒక స్క్రీన్ పెట్టి క్లాసెస్ చెప్పాలనేది. సో అది మేము నిపుణుల ద్వారా క్లాసెస్ వినిపించిన తర్వాత అక్కడ ప్లే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
సో ఇట్లా కూడా క్లాసులు వినడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అల్టిమేట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ ఏదైతే సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టులను మేము వారికి ప్రయోజనంలోకి వచ్చే విధంగా టీశాట్ ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.